తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు 2014 నుంచి మొన్న డిసెంబర్ వరకు కూడా కేసీఆర్ గారి గవర్నమెంట్ చేసినటువంటి అప్పు దరిదాపుల్లో 3 లక్షల నుంచి 3 లక్షల చిల్లర కోట్ల రూపాయలు అప్పు చేస్తే దానికి అన్ని సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలు 3 లక్షల చిల్లర అప్పు చేస్తే దానికి సంక్షేమము అభివృద్ధి 2 జోడెట్లలాగా తీసుకుపోయి అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ ప్రభుత్వ ఫలాలను అందించినటువంటి ప్రభుత్వం ఏమో కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ 15 నెలల లోపల ఈయన కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇవాళ వీళ్ళు చేసినటువంటి అప్పు ఈ 15 నెలల్లో 1,50,000 చిల్లర అప్పు ఈ రోజు ఈ ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క ప్రాజెక్టు కూడా వాళ్ళు కట్టలేనటువంటి నేపథ్యం ఉంది. ఒక్క పెండింగ్ ప్రాజెక్టు వీళ్ళు పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు. ఒక్క కొత్త ప్రాజెక్టుకి వీళ్ళు శ్రీకారం చుట్టలేదు. అంతెందుకు మేడం, వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రకారం 2,000 పింఛన్ని 4,000 చేస్తామన్నారు. ఆ 4,000 ఇయ్యలేదు. ఇవాళ 15,000 రైతు బంధు వేస్తాము అని చెప్పన్నారు, అది వేయలేదు. ఇవాళ మీలాంటి తల్లులందరికీ కూడా మహాలక్ష్మి పథకంలో భాగంగా 2,500 రూపాయలు ఇస్తాము అని చెప్పన్నాడు, అవి ఇవ్వలేదు. ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ ఇవాళ దళితులు ముఖ్యంగా మేడం పేదరికంలో అత్యంత పేదరికం వాళ్ళు, అణగారిన వర్గాల్లో అత్యంత అణగారిన వర్గాలు, అణిచివేత గురైనటువంటి వాళ్ళలో అత్యంత అణిచివేత గురైనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు అంటే దళితులే ఉంటారు మేడం. నిజంగా దళితుల దరిద్రం అంతం కావాలి, అదే మన పంతం కావాలి అని చెప్పి కేసీఆర్ గారు ఆయన మానస పుత్రిక అంటే ఓకే, ఏదేమైనప్పటికీ ఓకే మీ ఆలోచనలు అన్ని బాగున్నప్పటికీ కూడా ప్రజల నుంచి అయితే అసంతృప్తి కాస్తుండే. 10 ఏళ్లలో అసంతృప్తి కారణంగానే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ ప్రజల నమ్మకం మళ్ళీ ఏ రకంగా గెయిన్ చేయబోతుంది బీఆర్ఎస్? మేడం నేనేమంటా ఉన్నాను అంటే తప్పకుండా నేను అదే విషయాన్ని ఇవాళ ప్రజల్లో అందరూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి పాలన చూస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఎట్టికైనా మట్టికైనా ఇంటోలే ఉండాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలని ఇవాళ మేము ఎండగట్టేటువంటి పరిస్థితుల్లో తప్పకుండా వాళ్ళే కదా మేడం. నిజంగా మీరు చూసిండ్రు కేటీఆర్ గారు ఎక్కడికి పోతే అక్కడ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడికి పోతే అక్కడ బ్రహ్మరథం పడతా ఉన్నారు. మీరే కావాలి, ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారైతేనే శ్రీరామ రక్ష అనేటువంటి పద్ధతిలో వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను ఏమంటా ఉన్నాను అంటే మేడం, దరిదాపుల్లో ఒక రోజుకు 333 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేస్తా ఉంటే మరి ఎక్కడ పోయినా ఈ పైసలు అని చెప్పి ఒక్కసారి కూడా ఆత్మ పరిశీలన ఎందుకు చేసుకోరు మేడం తెలంగాణ ప్రజలు? ఈ తెలంగాణ ఏం ఎడ్డి తెలంగాణనా, ఈ తెలంగాణ ఏం గుడ్డి తెలంగాణనా? వీరోచిత పోరాటాలు చేసి వీరులంగానటువంటి గడ్డ ఈ గడ్డ కాబట్టి ఈ తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాం మేడం. ఒకటండి అరవింద్ గారు, ఇంకొకటి రేవంత్ రెడ్డి కమెంట్స్ కూడా చూస్తుంటే సోషల్ మీడియాలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు ఇచ్చారా తప్ప పెద్ద తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వచ్చిందేమి లేదని చందంగా మాట్లాడారు. దీనికి ఏమనుకోవచ్చు? ఇవాళ రేవంత్ రెడ్డి గారి మాటల్ని దయచేసి నేను ఏమంటా ఉన్నాను అంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా కూడా ఇవాళ ఆయన మాట్లాడుతుంటే టీవీ పెట్టి ఇంట్లో వినేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకు లేదు అని అంటే ఇవాళ ఆయన ఎట్లాంటి భాష ఆయన వాడతారో మీరు నాకంటే బాగా మీకైతే తెలుసు. అయితే నేనేమంటా ఉన్నాను అంటే అంటే నాకు తెలిసినటువంటి వాళ్ళ దాంట్లో ఆయనని నిజంగా ఆయన మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఎవరు కూడా ఆయన మాటలు అయితే వినేటువంటి పద్ధతిలోనైతే లేరు మేడం. ఇవాళ లక్కీగా అదృష్టానుసారం వచ్చినటువంటి పదవి ఆయనకు ముఖ్యమంత్రి పదవి. అంటే ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఏమంటారు? నిజంగా మేడం నేనేమంటా ఉన్నాను అంటే ఆయనకున్నటువంటి దాంట్లో ఒక 53-54 సంవత్సరాలకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ముఖ్యమంత్రి పదవి వచ్చినప్పుడు ఆయన తెలంగాణ ప్రజల మనసు ఎట్లా గెలుచుకోవాలి అని అనుకుంటే కేసీఆర్ గారు చేసినటువంటి పనుల కంటే ఎక్కువ పనులు చేసి ఆయన తెలంగాణ ప్రజల మనసు గెలుచుకోవాలి. కానీ దానికి భిన్నంగా కేసీఆర్ గారు
చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పైన ఆయన ఆనవాళ్లు లేకుండా చేయడము అని అంటే ఇది ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో ఏది కూడా ఉండదు మేడం. ఇవాళ కేవలం ఈ యొక్క వికృతమైనటువంటి రాజకీయ క్రీడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి మాకు వద్దు అనేటువంటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ నియామకాలు, ఉద్యోగ నియామకాలు జరగలేవంటారా? మీరేమంటారు? ఇప్పటి వరకు జరిగిన అంశం దానిపైన మీరేమంటారు? పోనీ బీఆర్ఎస్ ఇవాళ ఉద్యోగ నియామకాల గురించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయినకి ఆ రోజు మేము ఇస్తాము అని చెప్పినటువంటి అవన్నీ కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చి ఇవాళ మేమే ఇచ్చినాం. అంటే మేడం నేను ఏమంటా ఉన్నాను అంటే వాళ్ళకు ఎగ్జామ్ పెట్టాల్సినటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, తర్వాత వాళ్ళ రిజల్ట్స్ రావాలి, వాళ్ళ అదేంది అని చెప్పి ఒక అధ్యయనం అయితే తప్పకుండా ఓవర్ నైట్ లోనైతే జరగదు కదా మేడం. వాళ్ళు ఈ 4-5 రోజులలోనే ఈ 4-5 నెలల్లోనే మేమే ఇచ్చినట్టు మేమే సృష్టించినట్టు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ప్రకటనల వరకు మాత్రమే ఈ ప్రభుత్వం ఉన్నది, కానీ గతంలో మేము రూపొందించినటువంటి ఒక జాబితాని విడుదల చేస్తా ఉన్నారే కానీ వేరొకటి చేస్తలేదు. నిజంగా ఈ అంటే మీరు చెప్పినట్టే ఒకటండి అరవింద్ గారు, మీరు చెప్పినట్లే 10 ఏళ్లలో మీరు చేయని పని వాళ్ళు రాగానే ఓవర్ నైట్ లో చేశారు. మేడం నేనేమంటా ఉన్నాను, ఓవర్ నైట్ లో వాళ్ళు చేయలేదు. దయచేసి దీనికి అధ్యయనం ఉండాలి, దీనికి ఒక ప్రతిష్టమైనటువంటి అదంతా ఉండాలి మేడం. ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, కండక్ట్ చేసిన తర్వాత రిజల్ట్స్ రావాలి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని వెతుక్కోవాలి, వెతుక్కున్న తర్వాత వీళ్ళు ఎక్కడ ఫిట్ అవుతారు ఇవన్నీ కూడా అది చేయాల్సినటువంటి అది 10 ఏళ్ల సమయం పడుతుంది మేడం. దానికి 10 ఏళ్ల సమయం ఏం పట్టలేదు. మేము దాదాపుగా 1,50,000 చిల్లర ఉద్యోగాలను ఇచ్చిన కానీ వీళ్ళ లేక ఇవాళ పత్రికలలో ప్రకటనలు మేమైతే చేసుకోలేదు. మేము ఎందుకు చేసినాము అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిందే నీళ్లు నిధులు నియామకాల కోసం కాబట్టి మేము ఏ రోజు కూడా ఆ వైపుల్లో మేము చేయలేదు మేడం. ఇవాళ 2014లో ఇవాళ తెలంగాణ అని చెప్పి అన్నటువంటి వాళ్ళకి ఇవాళ చెంపపెట్టులాగా 6 నెలల కాలంలోనే you may see power cut in UK, you may see power cut in US, you cannot see power cut in Telangana, Hyderabad.